నందమూరి బాలకృష్ణ మహానాడుకు దూరంగా ఉన్నారా? తొలి 2 రోజులు ఎందుకు హాజరు కాలేదు? అసంతృప్తి కారణమా? లేకుంటే షూటింగ్లో బిజీగా ఉన్నారా? కనీసం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్కు కూడా ఎందుకు రాలేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. కడపలో ఈ నెల 27 నుంచి మహానాడు ప్రారంభమైంది. తొలి 2 రోజులు విజయవంతంగా పూర్తయింది. ఈరోజు 3వ రోజు కార్యక్రమం జరగనుంది. దాదాపు 5 లక్షల మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కానీ నందమూరి కుటుంబం నుంచి ఎవ్వరూ కనిపించలేదు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కనిపించకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆపై పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఆయన మహానాడుకు రాకపోవటం ఏంటనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబం బాధ్యతలు అన్నీ బాలకృష్ణ చూస్తున్నారు. ఆ కుటుంబంలో ఎటువంటి వేడుకైనా, కార్యక్రమం జరిగినా బాలకృష్ణ పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తప్పించి నందమూరి కుటుంబం అంతా బాలకృష్ణ నీడలోనే ఉంది. మరోవైపు అక్క చెల్లెళ్ల కుటుంబాలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్తో కలిసి పనిచేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడుగా నియమితులయ్యారు. మరోవైపు లోకేష్కు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ కనిపించకపోవటం తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటం వల్లే మహానాడుకు హాజరు కాలేదని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో అఖండకు సీక్వెల్గా ఈ చిత్రం వస్తోంది. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ సినిమా అంటే ఒక రకమైన అంచనాలైతే ఉంటాయి. వీరిద్దరిది హిట్ కాంబినేషన్ కూడా. అందుకే అఖండ 2 చిత్రంపై చాలా రకాల అంచనాలున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు నందమూరి బాలకృష్ణ. మొన్న మధ్యన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. మధ్యలో పొలిట్ బ్యూరో సమావేశానికి సైతం రాలేదు. ఇప్పుడు మహానాడుకు కూడా ఆ కారణంతోనే హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే చివరి రోజు నందమూరి బాలకృష్ణ మహానాడుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం హాజరవుతారని తెలుస్తోంది. నందమూరి కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నది ఒక్క బాలకృష్ణ మాత్రమే. మరోవైపు అల్లుళ్ళు నారా లోకేష్, శ్రీభరత్ సైతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇంకోవైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు. ఆమెకు త్వరలో పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ కార్యక్రమాలకు ఆమె నిత్యం హాజరవుతూ ఉంటారు. మరోవైపు మహానాడుకు సైతం ఆమె వచ్చారు. ఈరోజు చివరి రోజు కావడంతో బాలకృష్ణ మహానాడుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా హాజరవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.